నా దగ్గర 15 పెయిర్స్ షూ అయితే ఉన్నాయి. 15 పెయిర్సా అని షాక్ అవ్వకండి. ఎందుకంటే అన్నీ ఒక ప్లేస్లో సర్ది కౌంట్ చేస్తే కానీ నాకు అర్థం కాలేదు నా దగ్గర 15 పెయిర్స్ షూ ఉన్నాయి అని చెప్పి. అవన్నీ మీకు ఈరోజు చూపిస్తాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ నా పాయింట్ ఆఫ్ వ్యూ. మీకు ఈరోజు వీడియోలో మీకు నా దగ్గర ఉన్న షూ కలెక్షన్ చూపిపోతున్నాను. నేను మీకు ఈ షూ ప్రైస్ ఎంతో చెప్పడంతో పాటు ఈ షూని 3 కేటగిరీస్ వైజ్ రేటింగ్ ఇస్తాను. అండ్ లాస్ట్కి ఒక్కొక్క షూకి ఓవరాల్ రేటింగ్ కూడా ఇస్తాను. ఆ 3 కేటగిరీస్ ఏంటంటే యూసేజ్, అంటే మనం డైలీ యూసేజ్కి ఎంత ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తున్నామని చెప్పి, ప్లస్ స్టైల్, వేసుకున్నప్పుడు ఎలా స్టైల్ చేయొచ్చు అనేది, ప్లస్ కంఫర్ట్, వేసుకున్నప్పుడు కంఫర్ట్ ఎలా ఉందని 3 పారామీటర్స్ మీద రేటింగ్ ఇచ్చి అండ్ ఓవరాల్ రేటింగ్ కూడా మీకు ఇస్తాను. ఫస్ట్ షూ వచ్చేసి పూమా నుంచి బ్లాక్ లో టాప్ ట్రైనర్స్. దీని ప్రైస్ అయితే 20 pounds. ఇవి ఇక్కడే కొన్నాను, స్పోర్ట్స్ డైరెక్ట్లో. దీని యూసేజ్ వచ్చేసి నేను ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తాను అనమాట. యూసేజ్కి 10/10 రేటింగ్ ఇస్తాను. ఎందుకంటే నేను పార్ట్ టైంకి వెళ్ళేటప్పుడు, ఎప్పుడైనా సడన్గా బయటికి వెళ్ళేటప్పుడు ఇవి ఫాస్ట్గా వేసేసుకొని వెళ్తాను. వీటికి స్టైల్ వచ్చేసి నేను 6/10 అయితే ఇస్తాను. ఎందుకంటే ఇవి వేసుకున్నప్పుడు అంత స్టైలిష్గా అయితే ఉండవు. ఇంకా ఈ షూ కంఫర్ట్ కూడా 6 out of 10. ఎందుకంటే ఇక్కడ బ్యాక్ ఇది సోల్ చూసుకుంటే చాలా స్లిమ్గా అయితే ఉంటుంది. మీకు అసలు చాలా తక్కువ కంఫర్ట్ ఉంటుంది. మీరు ఎక్కువ నడవాలన్నప్పుడు ఇలాంటి షూ వేసుకుంటే చాలా కష్టం. సో అదనమాట ఇది. ఈ షూకి ఓవరాల్గా నేను ఇచ్చే రేటింగ్ 7.3 out of 10. సెకండ్ షూ వచ్చేసి సేమ్ పూమా, సేమ్ మోడల్, కలర్ ఒక్కటే డిఫరెంట్. అది బ్లాక్ అండ్ ఇది రెడ్. సేమ్ దీనికి కూడా 7.3 out of 10 అనమాట. కలర్ మంచిగా పాప్ అవుతుంది, మంచిగా స్టైల్ చేయొచ్చు. కంఫర్ట్ వచ్చేసి సేమ్ ఇందాకటి దానిలానే, కింద సోల్ చిన్నగా ఉంటుంది. చూసారు కదా, ఇది చాలా చిన్నగా ఉంది. మీరు ఎక్కువసేపు నడవాలన్నా ఇది చాలా కష్టం. సేమ్ ఇది కూడా 20 pounds. మన థర్డ్ షూ వచ్చేసి పూమా రీబౌండ్ లో టాప్ స్నీకర్స్. ఇవి ఇండియాలో తీసుకున్నాను నేను. ఆల్మోస్ట్ 3 years బ్యాక్ తీసుకున్నా. 3,500 పడింది నేను తీసుకున్నప్పుడు. వీటికి నేను ఇచ్చే రేటింగ్ యూసేజ్కి 8.5. ఫ్రీక్వెంట్గానే యూజ్ చేస్తూ ఉంటాను. ఫ్రెండ్స్తో అవుటింగ్కి వెళ్ళినప్పుడు, క్యాజువల్ వాక్కి వెళ్ళినప్పుడు అలా యూజ్ చేస్తాను. అండ్ ఇది స్టైల్ వచ్చేసి 7.5 out of 10. బాగానే స్టైల్ చేయొచ్చు వీటిని. అండ్ కంఫర్ట్ కూడా 7.5 out of 10. సోల్ అయితే కొంచెం పెద్దదే ఉంది, ప్లస్ లోపల కూడా మెత్తగా ఉంటుంది మనకి. సో కంఫర్టబుల్గా పుల్ ఆఫ్ చేయొచ్చు. ఈ షూకి నేను ఇస్తున్న ఓవరాల్ రేటింగ్ 7.5 out of 10. మన ఫోర్త్ షూ వచ్చేసి నెక్స్ట్ నుంచి ప్రీమియం లెదర్ బూట్స్ అన్నమాట. వీటి ప్రైస్ వచ్చేసి 30 pounds పడింది. చాలా చీప్గానే దొరికాయి, ఎందుకంటే నేను వీటిని సమ్మర్లో కొన్నా కాబట్టి. దీనికి నేను ఇస్తున్న రేటింగ్ యూసేజ్కి వచ్చేసి 6.5 out of 10. పెద్దగా యూజ్ చేయం, వింటర్లో తప్ప పెద్దగా యూజ్ చేయం దీన్ని. కంఫర్ట్ 7 out of 10. అండ్ స్టైల్ వచ్చేసి 8 out of 10. వేసుకుంటే మంచి స్టైలిష్గా ఉంటాయి, మంచి రగ్గుడ్ లుక్ అయితే వస్తుంది. మన ఫిఫ్త్ షూ వచ్చేసి ఈ పూమా లో టాప్ వైట్ స్నీకర్స్. ఇవి నాకు 35 pounds పడింది, నేను ఇక్కడే కొన్నాను. దీనికి నేను ఇస్తున్న రేటింగ్ వచ్చేసి యూసేజ్కి 8.5 out of 10. ఎందుకంటే నేను ఫ్రీక్వెంట్గానే యూజ్ చేస్తాను ఇవి వైట్ స్నీకర్స్ అనేవి. ఆల్మోస్ట్ ఎన్ని అవుట్ఫిట్ మీదకి మ్యాచ్ అవుతాయి. కంఫర్ట్ వచ్చేసి 7 out of 10. అండ్ ది స్టైల్ వచ్చేసి 8 out of 10. మనం ఏ అవుట్ఫిట్ మీదకి వేసుకున్నా వైట్ స్నీకర్స్ మంచి కొంచెం స్టైలిష్గానే కనబడతాయి. దీనికి నేను ఇస్తున్న ఓవరాల్ రేటింగ్ వచ్చేసి 7.8 out of 10. సిక్స్త్ షూ వచ్చేసి ఈ పూమా ఫెరారీ లో టాప్ స్నీకర్స్. ఇది కూడా సేమ్ 35 pounds పడింది, నేను ఇక్కడే కొన్నాను. అండ్ దీనికి నేను ఇస్తున్న రేటింగ్ వచ్చేసి యూసేజ్కి 6 out of 10. బ్లాక్ స్నీకర్స్ పెద్దగా యూజ్ చేయం ఇక్కడ, ఎందుకంటే బ్లాక్ మోస్ట్లీ పార్ట్ టైంకి వెళ్ళడానికి యూజ్ చేస్తారు. సో అంత త్వరగా బ్లాక్ స్నీకర్స్ అయితే యూజ్ చేయను నేను.
అండ్ స్టైల్ వచ్చేసి 7.5 అవుట్ ఆఫ్ 10. ఇది వేసుకుంటే స్టైలిష్గానే ఉంటాయి కానీ పెద్దగా యూజ్ చేయను. అండ్ కంఫర్ట్ వచ్చేసి 6.5 అవుట్ ఆఫ్ 10. ఎందుకంటే లోపల సోల్ కొంచెం హార్డ్ ఉంది, అంత కంఫర్టబుల్గా అయితే లేదు. దీనికి నేను ఇస్తున్న ఓవరాల్ రేటింగ్ వచ్చేసి 6.7 అవుట్ ఆఫ్ 10. మన 7th పెయిర్ వచ్చేసి ఈ లీ కూపర్ స్నీకర్స్ అనమాట. నేను ఇవి కూడా ఇక్కడే కొన్నాను, 40 పౌండ్స్ పడింది. దీనికి నేను ఇస్తున్న రేటింగ్ వచ్చేసి యూసేజ్కి 7 అవుట్ ఆఫ్ 10. నేను అప్పుడప్పుడు కాలేజ్కి వెళ్ళడానికి ఇవే యూజ్ చేస్తాను. అండ్ స్టైల్ వచ్చేసి 7 అవుట్ ఆఫ్ 10. ఇవి వేసుకుంటే మంచి స్టైలిష్గానే కనపడుతుంది. అండ్ కంఫర్ట్ వచ్చేసి కంఫర్ట్ కూడా 7 అవుట్ ఆఫ్ 10. ఎందుకంటే ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది మెటీరియల్, ఈజీగా స్వెట్టింగ్ వచ్చేస్తుంది లోపల. సో దీనికి కంఫర్ట్ వచ్చేసి 7 అవుట్ ఆఫ్ 10 అండ్ ఓవరాల్ వచ్చేసి 7 అవుట్ ఆఫ్ 10. మన 8th పేరు వచ్చేసి బాటా నుంచి ఫార్మల్ షూ. ఇవి నేను ఇండియాలో తీసుకున్నాను. ఇది పర్సనల్లీ నా ఫేవరెట్ అనమాట. దీనికి ఒక స్టోరీ ఉంది. దీని ప్రైస్ ఎగ్జాక్ట్గా గుర్తులేదు నాకు ఎంత పడింది అనేది. దీని రేటింగ్ వచ్చేసి యూసేజ్కి నేను 5 అవుట్ ఆఫ్ 10 ఇస్తాను. ఎందుకంటే మనం ఫార్మల్ షూ పెద్దగా యూజ్ చేయము, అస్సలు యూజ్ చేయము. ఏదో ఇంకా మనం ఇప్పుడెటు జాబ్ చేయట్లేదు కాబట్టి, ఆఫీస్కి ఎటు వెళ్ళాం కాబట్టి ఫార్మల్ షూతో పెద్ద పని ఏం లేదు. అండ్ స్టైల్ వచ్చేసి 8.5 అవుట్ ఆఫ్ 10. ఫార్మల్ అవుట్ఫిట్ మీదకి ఈ షూ వేస్తే మాత్రం మీ లుక్ మొత్తం ఎలివేట్ అవుతుంది ఒక్కసారిగా. అండ్ కంఫర్ట్ వచ్చేసి 6 అవుట్ ఆఫ్ 10. ఎందుకంటే ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేటప్పటికి చాలా థిన్ అయిపోతుంది చూడండి షూ. అక్కడ చాలా డిస్కంఫర్ట్గా ఉంటుంది, ఎక్కువసేపు ఉండలేము ఇవి వేసుకొని. సో ఓవరాల్ రేటింగ్ వచ్చేసి 6.5 అవుట్ ఆఫ్ 10. మన 9th పేరు వచ్చేసి ఈ నైకీ రోడ్ రన్నింగ్ ట్రైనర్స్. ఇవి ఇక్కడే తీసుకున్నాను, 55 పౌండ్స్ పట్టినాయి ఇవి. అండ్ దీనికి నేను ఇస్తున్న రేటింగ్ వచ్చేసి యూసేజ్కి 8.5 అవుట్ ఆఫ్ 10. ఎందుకంటే మార్నింగ్ జాగింగ్కి వెళ్ళినా, రన్నింగ్కి వెళ్ళినా, జిమ్కి వెళ్ళినా ఈ షూ అయితే యూజ్ చేస్తాను నేను. అంటే ఆల్మోస్ట్ డైలీ యూజ్ చేస్తాను ఒకసారైనా ఇవి. అండ్ స్టైల్ వచ్చేసి 7.5 అవుట్ ఆఫ్ 10. చూడ్డానికి చాలా స్టైలిష్గా ఉన్నాయి, కలర్ కూడా బాగుంది. అండ్ కంఫర్ట్ వచ్చేసి 8.5 అవుట్ ఆఫ్ 10. ఎందుకంటే ఇవి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి, బ్రీతబుల్ షూ అనమాట. ఇది మీకు లోపల కూడా అంత త్వరగా స్వెట్ అయితే రాదు. అండ్ దీనికి నేను ఇస్తున్న ఓవరాల్ రేటింగ్ వచ్చేసి 8.2 అవుట్ ఆఫ్ 10. మన 10th పేరు వచ్చేసి అడిడాస్ ఈజీ 450. ఇది 70 పౌండ్స్ పడింది, నేను ఇక్కడే తీసుకున్నాను స్పోర్ట్స్ డైరెక్ట్లో. ఈ షూకి నేను ఇస్తున్న రేటింగ్ వచ్చేసి యూసేజ్కి 5 అవుట్ ఆఫ్ 10. ఎందుకంటే ఇది చాలా అంటే చాలా తక్కువ యూజ్ చేస్తాం మనం, పెద్దగా యూజ్ చేయను నేనైతే మాత్రం. స్టైల్ వచ్చేసి 9 అవుట్ ఆఫ్ 10. ఎందుకంటే చాలా చాలా స్టైలిష్గా ఉంటాయి ఇవి వేసుకుంటే కనుక. అండ్ కంఫర్ట్ వచ్చేసి 8 అవుట్ ఆఫ్ 10. ఎందుకంటే ఈ షూ మెటీరియల్ ఏదైతే ఉందో చాలా సాఫ్ట్ అండ్ ప్రీమియంగా ఉంటుంది. మీకు మీ యాంకిల్కి అతుక్కుంటుంది. ఇది చాలా కంఫర్ట్ ఉండిద్ది, ఇది వేసుకొని మీరు లాంగ్ రన్లో కూడా యూజ్ చేయొచ్చు ఇది. ఓవరాల్ రేటింగ్ వచ్చేసి 7.3 అవుట్ ఆఫ్ 10. మన 11th పేరు వచ్చేసి క్లార్క్స్ నుంచి ఈ రగ్గడ్ బూట్స్ అనమాట. ఇవి నాకు 70 పౌండ్స్ పడింది. వీటికి నేను ఇస్తున్న రేటింగ్ వచ్చేసి యూసేజ్కి 7.5 అవుట్ ఆఫ్ 10. ఇవి కూడా నేను కాలేజ్కి యూజ్ చేస్తాను. స్టైల్ వచ్చేసి 8 అవుట్ ఆఫ్ 10. ఎందుకంటే ఇవి చాలా స్టైలిష్గా ఉంటాయి. మీరు మంచి జీన్స్ వేసుకొని వేసుకుంటే మాత్రం మంచి రగ్గుడ్ మ్యాన్లీ లుక్ అయితే వస్తుంది. అండ్ దీని కంఫర్ట్ విషయానికి వస్తే కంఫర్ట్కి కూడా 8 అవుట్ ఆఫ్ 10. చాలా కంఫర్ట్గా ఉంటుంది. కాకపోతే ఇవి ఓవర్ వెయిట్ ఉంటాయి, ఇవి కొంచెం వెయిట్ అయితే యాడ్ చేస్తుంది ఇది. అండ్ దీనికి ఇస్తున్న ఓవరాల్ రేటింగ్ వచ్చేసి 8 అవుట్ ఆఫ్ 10. 12th పేర్ వచ్చేసి ఈ నైకీ కోట్ లో టాప్ స్నీకర్స్. ఇవి కూడా ఇక్కడే తీసుకున్నా, 75 పౌండ్స్ పడింది నాకు. దీనికి నేను ఇస్తున్న రేటింగ్ వచ్చేసి యూసేజ్కి 8 అవుట్ ఆఫ్ 10. ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూనే ఉంటాను ఇవి, షాపింగ్కి వెళ్ళినప్పుడు లేదా అవుటింగ్కి వెళ్ళినప్పుడు యూజ్ చేస్తూనే ఉంటాను. అండ్ కంఫర్ట్ వచ్చేసి 7.5 అవుట్ ఆఫ్ 10. చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. కాకపోతే ఇది మెటీరియల్ కొంచెం హార్డ్ ఉంటుంది ఇది, సో బ్రీతబుల్ కాదు, మీకు స్వెట్టింగ్ వస్తుంది లోపల. అండ్ స్టైల్ వచ్చేసి 8.5 అవుట్ ఆఫ్ 10. ఎందుకంటే ఇవి చాలా స్టైలిష్గా ఉంటాయి మీరు వేసుకుంటే, లో టాప్స్ కాబట్టి.
దీనికి ఓవరాల్ రేటింగ్ వచ్చేసి 8/10. 10th పేరు వచ్చేసి సేమ్ నైకీ నుంచే, సేమ్ అదే మోడలు, నైకీ కోట్ లో టాప్స్ బ్లూ కలర్. ఇది నాకు 85 pounds పడింది, నేను ఇక్కడే తీసుకున్నాను. దీనికి నేను ఇస్తున్న రేటింగ్ వచ్చేసి యూసేజ్కి 7/10. ఎందుకంటే ఇది ఎక్కువ యూజ్ చేయం, అన్ని అవుట్ఫిట్స్ మీదకి సెట్ అవ్వదు. ఇది ఏదైనా బ్యాగీ జీన్స్ ఆర్ ఓవర్ సైజ్డ్ ఫిట్ వేసినప్పుడు, అలాంటి బ్యాక్ ప్రింటెడ్ టీషర్ట్స్ వేసినప్పుడు ఇలాంటి షూ అయితే బాగుంటాయి. దీనికి యూసేజ్కి 7/10. అండ్ స్టైల్కి వచ్చేసి 9/10. ఎందుకంటే అవి వేసుకున్నప్పుడు ఇవి వేసుకుంటే ఓవరాల్ అవుట్ఫిట్ ఎలివేట్ అవుతుంది. అండ్ కంఫర్ట్ వచ్చేసి 7.5/10. సేమ్ లాస్ట్ పేర్ లాగే ఇవి కొంచెం మెటీరియల్ హార్డ్ ఉంటుంది, సో కంఫర్ట్ తక్కువ ఉంటుంది అన్నమాట. దీనికి ఇస్తున్న ఓవరాల్ రేటింగ్ వచ్చేసి 7.5/10. మన 14th పేరు వచ్చేసి ఈ అడిడాస్ ZX 750. ఇది నాకు ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చాడు, 85 pounds పడింది. దీనికి నేను ఇస్తున్న రేటింగ్ వచ్చేసి యూసేజ్కి 8/10. ఎందుకంటే అన్ని అవుట్ఫిట్స్ మీదకి మ్యాచ్ అవుతుంది, మనం క్యాజువల్ వేర్కి, పార్టీ వేర్కి యూజ్ చేసుకోవచ్చు. అండ్ స్టైల్ కూడా నేను ఇస్తున్న రేటింగ్ వచ్చేసి 8.5/10. చాలా స్టైలిష్గా ఉంటాయి మీరు జీన్స్ వేసుకుంటే. అండ్ కంఫర్ట్ కూడా 8.5/10. ఎందుకంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వేసుకుంటే, లోపల చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంది లోపల. దీనికి ఇస్తున్న ఓవరాల్ రేటింగ్ వచ్చేసి 8.3/10. మన దగ్గర ఉన్న లాస్ట్ పెయిర్ అండ్ కాస్ట్లీయెస్ట్ పెయిర్ ఆఫ్ షూ ఇదే అనమాట, ఆన్ క్లౌడ్. ఇది నాకు 120 pounds పడింది, నేను ఇక్కడే తీసుకున్నా ఇది. దీనికి నేను ఇస్తున్న రేటింగ్ వచ్చేసి యూసేజ్కి 7.5/10. ఎందుకంటే మనం కొంచెం ఎక్కువ రేటు కాబట్టి నేను డైలీ అంత యూజ్ చేయను ఇది. సో స్టైల్ వచ్చేసి 8.5/10. చాలా స్టైలిష్గా ఉంటాయి ఇవి వేసుకుంటే, అన్ని అవుట్ఫిట్ మీదకి మ్యాచ్ అవుతుంది. అండ్ దీని కంఫర్ట్ వచ్చేసి 10/10 అనమాట. ఇవి ఎంత కంఫర్ట్ ఉంటాయి అంటే అంత కంఫర్ట్ ఉంటాయి, మీరు అసలు మీకు నడుస్తున్నట్టు కూడా తెలియదు. కింద చూశారు కదా, ఇది చాలా సాఫ్ట్ కుషనింగ్ అయితే ఉంటుంది లోపల బయట రెండు కూడా. నేను నాన్ స్టాప్గా ఇది 24 hours వేసుకున్నా ఈ షూ తీయకుండా. నేను లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు వేసుకున్నాను అనమాట ఇవి ఫ్లైట్లో. 24 hours కన్నా ఎక్కువ వేసుకుని ఉన్నాను. నాకు అసలు ఎలాంటి పెయిన్ కానీ ఎలాంటి డిస్కంఫర్ట్ కానీ రాలేదన్నమాట. దీనికి నేను ఇస్తున్న ఓవరాల్ రేటింగ్ వచ్చేసి 9/10. నా దగ్గర ఉన్న అన్ని షూ కాస్ట్ అంతా కలిపితే నాకు ఓవరాల్ వచ్చి 785 pounds అయితే వచ్చింది, అంటే ఆల్మోస్ట్ 800 pounds అనమాట. దీన్ని రూపీస్లో కన్వర్ట్ చేస్తే ఎంత కామెంట్ చేయండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నీ కౌంట్ చేశాక అంత రేట్ వస్తుందని చెప్పి. ఒకటి తెలియకుండా ఒకటి తీసుకున్నాను అనమాట. ఈ వీడియో చేయడానికి అన్నీ ఒక దగ్గర పెడితే కానీ తెలియలేదు నా దగ్గర కూడా 15 స్నీకర్స్ ఉన్నాయని చెప్పి. నేనే అంత షాక్ అయ్యాను అనమాట. అదన్నమాట నా దగ్గర ఉన్న షూ కలెక్షన్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ షూ ఏదో కూడా కామెంట్ చేయండి.